ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ భారతదేశ వ్యాప్తంగా ప్రపంచ వ్యాప్తంగా ఉండబడినటువంటి వెంకటేశ్వర స్వామి భక్తులందరికీ ప్రొద్దుటూరు నియోజకవర్గాన్ని వేదిక చేసుకొని హృదయపూర్వకంగా నమస్కరిస్తూ విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఈ నియోజకవర్గ మాజీ శాసనసభ సభ్యునిగా నా నియోజకవర్గానికి సంబంధించిన అంశాలను ఎప్పుడు మాట్లాడే నేను, నా నియోజకవర్గ ప్రజలను మాత్రమే ప్రస్తావించి మాట్లాడే నేను ప్రపంచవ్యాప్తంగా ఈరోజు వెంకటేశ్వర స్వామి భక్తులకు సంబంధించి మాట్లాడాల్సిన పరిస్థితి కాబట్టి అందరినీ ఉద్దేశించి తెలియజేస్తా ఉన్నా. తిరుపతి లడ్డు యొక్క ప్రసాదం పవిత్రతకు భంగం కలిగిందని చెప్పి చంద్రబాబు నాయుడు, భంగం కలగలేదని మేము, భంగం కలగలేదు అనడానికి ఇప్పటి వరకు ఎన్నో సాక్ష్యాలను ఆధారాలను మీడియా ఛానళ్ల ద్వారా గాని పత్రికా సోదరుల ద్వారా గాని జగన్మోహన్ రెడ్డి గారు, మా పార్టీకి సంబంధించిన వారు, మేధావులు అందరూ చెప్పినారు. ఇక్కడ నేను ప్రస్ఫుటంగా చెప్పాలనుకునేది ప్రజలకు ఒకటే, చంద్రబాబు నాయుడు గారి నైజాన్ని ముందు అర్థం చేసుకోవాలా. చంద్రబాబు నాయుడు గారి నైజాన్ని, అబద్ధాలు చెప్పడం, ఇచ్చిన వాగ్దానాన్ని తప్పడం, అవసరానికి వాడుకొని తర్వాత వదిలేయడం, అవసరం ఉన్నప్పుడు కాళ్ళు పట్టుకోవడం, అవసరం లేనప్పుడు జుట్టు పట్టుకోవడం, తన అధికారం కోసం రాజకీయాలలో పదవులు అధికారాన్ని అలంకరించే దాని కోసం ఈ లక్షణాలతో జీవించేవాడే చంద్రబాబు నాయుడు. ఒకసారి మీరే గమనించమంటున్న ప్రజలను, 2014లో కూడా చేయలేని హామీలు ఇచ్చినాడు, దాన్ని అబద్ధం అంటారు. డాక్రా రుణాల మాఫీ అంటాడు, వ్యవసాయ రుణాల మాఫీ అంటాడు, చేయలేడు, అబద్ధాలు. ఇచ్చిన మాటను తప్పడమే వాగ్దానం తప్పడం, అవసరం ఉన్నప్పుడు వాడుకోవడమే ఎన్టీఆర్ కుమారులను, ఎన్టీఆర్ కుటుంబ సభ్యులను అవసరం అయిపోయిన తర్వాత గాలికి వదిలేయడం. అందితే జుట్టు, అందకుంటే కాళ్ళు. నరేంద్ర మోడీ జైల్లో పెట్టాలంటాడు ఆనాడు, ఈనాడు అవసరమైనప్పుడు కాళ్ళు పట్టుకుంటా అంటాడు. ఇవన్నీ సాక్ష్యాలు కాదా ప్రజలారా ఆయన నైజం ఏందనేది? తిరుపతి లడ్డు ప్రసాదానికి వస్తాము. నీవు అధికారంలోకి వచ్చి 100 రోజులు అయింది. నువ్వు కంప్లైంట్ చేస్తా ఉండేది జూలైలో, నువ్వు జూన్ 12వ తారీఖున నువ్వు ముఖ్యమంత్రి అయినావు. నీ ప్రభుత్వంలో ఏదైనా జరిగితే నువ్వు సమాధానం చెప్పాలా? లేదు, ఒకవేళ తిరుపతి లడ్డుకు సంబంధించి ఏదైనా జరిగితే కాంట్రాక్టర్ సమాధానం చెప్పాలనా, ఈఓ సమాధానం చెప్పాలనా, పాలక మండలి సభ్యులు సమాధానం చెప్పాలనా? అది లేదు. మీరిచ్చిన రిపోర్టే ఏం చెప్తున్నారు? మీరిచ్చిన రిపోర్టే, నీ ప్రభుత్వంలో ఇచ్చిన ల్యాబ్ రిపోర్టే స్పష్టంగా చెప్తున్నారు. దీంట్లో తిరుపతి లడ్డు యొక్క ప్రసాదానికి సంబంధించిన నాణ్యతను ఈ 5 ప్రామాణికాల ద్వారా అంటున్నారు. ఎస్ వాల్యూస్ 5 ఇచ్చినారు, వీటి ద్వారా నిర్ధారించబడతాదని చెప్తున్నారు. వీటిలో కొన్ని గణాంకాలు అటు ఇటు ఉన్నాయి కాబట్టి ప్రసాదం యొక్క నాణ్యత కొంత లోపించింది అనేది దీన్ని బట్టి అర్థమవుతుంది. దీని కింద నోట్ ఇచ్చినాడు, ఎందుకు ఇది జరుగుతుంది అనే దానికి కింద ఇచ్చినాడు. వాడే ల్యాబ్ వాడే. ఇది కల్తీ కాదు ప్రజలారా, ఫస్ట్ మీరు తెలుసుకోవాల్సినది కల్తీ కాదు. తిరుపతి యొక్క లడ్డు ఆవు నెయ్యి ద్వారా తయారు చేసే దాంట్లో దాని నాణ్యత కొంత లోపించింది అనేది ఈ ల్యాబ్ యొక్క రిపోర్ట్. ఆ లోపించడానికి కారణాలు ఏమి అంటే గన రకరకాల కారణాలు చెప్తున్నాడు ఈ ల్యాబ్ లోనే. ఆవులకు మనం ఇచ్చే ఫీడింగ్ ఏదైతే ఉందో ఆహారము, ఆ ఆహారంలో మార్పు జరిగినప్పుడు, పోషక విలువలు తగ్గినప్పుడు పాలల్లో మార్పు వస్తుంది. ఆ ఆవులకు జబ్బు చేసినప్పుడు, జ్వరం వచ్చినప్పుడు, ఆరోగ్యం బాగలేనప్పుడు పాలల్లో మార్పు జరుగుతుంది. ఇంకా అనేక రకాల కారణాలు, దండిగా నీళ్లు తాగితే పాలల్లో మార్పు జరుగుతుంది. ఇటువంటి అన్ని కారణాలు కలిపి సస్పెక్టెడ్ అని చెప్తున్నాడు. దీంతో కింద కాలంలో అనుమానం మాత్రమే, వెజిటబుల్ ఫ్యాటా లేకుంటే మరొక ఫ్యాటా లేకుంటే ఈ కారణాల వల్ల ఏదైనా ఉండొచ్చు, ఉండకపోవచ్చు, నిర్ధారణ జరగలేదు, నాణ్యత మాత్రమే లోపించింది. అది కూడా ఎప్పుడు? నీ ప్రభుత్వంలో. అది కూడా వెనక్కి పంపినారు. 4 ట్యాంకర్లను పరీక్ష చేసి వెనక్కి పంపినారు. మెయిన్ ల్యాబ్ నుంచి ఒకటి రావాలా, ఆ ల్యాబ్ అయిపోయిన తర్వాత ఇక్కడ 3 ల్యాబులలో తిరుమలలో పరీక్ష చేయాలా. అది అయిపోయిన తర్వాత ఎస్ అంటే లోపల పోతుంది, నో అంటే ఇంటికి పోతుంది. ఆ 4 ట్యాంకర్లు వెనక్కి పంపినామని చెప్తున్నారు. ఆ 4 ట్యాంకర్లు వెనక్కి పంపినప్పుడు ఎక్కడ నీకు ఆ నెయ్యితో లడ్డు తయారు చేసినారు? ఒక పక్క ఈవోనేమో ఆ ట్యాంకర్ల యొక్క నాణ్యత లోపించినటువంటి ట్యాంకర్ల యొక్క నెయ్యిని వాడలేదు అంటున్నాడు. లోకేష్ బాబు ఏమో వెనక్కి పంపినాము అంటున్నాడు. చంద్రబాబు నాయుడు ఏమో కలిపినాము అంటాడు. ఇదంతా రాజకీయాల కోసం చేసే ప్రయత్నమే తప్ప మరొకటి కాదు. అది అయిపోయింది. నిన్న మేము తిరుమలకు పోవాలంటే జగన్మోహన్ రెడ్డి గారు పోవాలంటే దానికి కారణాలు చూపించింది. తిరుమలకు పోవద్దు. ఎందుకు పోవద్దు తిరుమలకు? మాకు నోటీస్ ఇస్తారు. నాలాంటి వాళ్ళు కొన్ని వేల మందికి ఇచ్చినారు నిన్న రాష్ట్రంలో ఈ నోటీసులు. కారణం, నువ్వు తిరుమలకు పోవద్దు. నేను తిరుమలకు పోవద్దు అని చెప్పే అధికారము ఈ ప్రభుత్వానికి ఎక్కడి నుంచి వస్తుంది? ఏడుకొండల వాడిని దర్శించుకునే దాని కోసం నాకు గాని, ఇక్కడ ఉండే వాళ్ళకి గాని ఎవరు అనుమతి కావాలా? దేవుని అనుమతి కావాలా? నేను దర్శనం చేసుకునే దానికి నాకు అనుమతి లభించాల్సినది ఆ ఏడుకొండల వాడి దగ్గర నుంచి అనుమతి కావాలా? చంద్రబాబు నాయుడు దగ్గర నుంచో, చంద్రబాబు నాయుడు స్థాపించిన ప్రభుత్వం నుంచో కాదు. ఇది అరాచకమైన ప్రభుత్వమా కాదా? రాక్షసమైనటువంటి ఆలోచనలా కాదా? హిందూ మతాన్ని వాడుకుంటున్నారు, హిందూ ధర్మాన్ని వాడుకుంటున్నారు. ఇప్పుడే చూపించిన చంద్రబాబు నాయుడు ఫోటో, తిరుపతి వెంకటేశ్వర స్వామి చిత్రపటాన్ని చేతిలో పట్టుకొని ఒక ఊరేగింపులోనో, ఒక దైవ కార్యక్రమంలోనో పాల్గొంటూ కాళ్ళకు బూట్లు వేసుకొని దొరబిడ నడుచుకుంటూ పోతున్నాడు. ఈ ప్రపంచంలో ఎవరైనా వెంకటేశ్వర స్వామి పటం చేతిలో పట్టుకొని దైవ దర్శనమో, దైవ కార్యక్రమంలో పాల్గొనేటప్పుడు కాళ్ళకు చెప్పులు వేసుకొని, బూట్లు వేసుకొని పోయేవాడు, పటం పట్టుకునేవాడు ఈ భారతదేశంలో చంద్రబాబు నాయుడు ఎవరు ఉండరు. ఈయన వెంకటేశ్వర స్వామికి భక్తుడా? మాల వేసి పవన్ కళ్యాణ్ చెప్పులు వేసుకొని తిరుగుతాడు. వీళ్ళు వెంకటేశ్వర స్వామి భక్తులా? జగన్మోహన్ రెడ్డి క్రిస్టియనా హిందువా అంటారు. పవన్ కళ్యాణ్ భార్య ఎవరు? పవన్ కళ్యాణ్
పిల్లలు ఎవరు? క్రిస్టియానిటీ కాదా? అసలు హిందూ ధర్మం ఏం చెప్తాదని ఆలోచిస్తారా వీళ్ళు? హిందూ ధర్మానికి, హిందూ మతానికి ఉన్న ఏకైక లక్షణం జాతి వలన గాని, వారసత్వం వలన గాని మతాన్ని నిర్ధారణ చేసే అధికారం లేదు. హిందూ మతాన్ని ఎవరు గౌరవిస్తారో, ఎవరు అనుసరిస్తారో, అట్టి అనుసరించిన ప్రతి ఒక్కడు, గౌరవించిన ప్రతి మనిషి హిందువు ఏం చెప్తాను? హిందూ మతం, హిందూ ధర్మం. మతం అంటే అభిప్రాయం, ధర్మం అంటే ఆచరించాల్సినది అని. ధర్మం అంటే ఆచరణకు యోగ్యం కాకుండా ఉండేది నువ్వు చేస్తే ఒరే ధర్మం తప్పినవరా అంటారు. ఇది ధర్మం కాదు నాయన అంటారు. భార్యతో సంసారం చేయాలా, తల్లితో చేయకూడదు. తల్లితో సంసారం చేస్తే ఇది అధర్మం రా, నీచుడా అంటారు. అంటే ఆచరణ యోగ్యం కాని అంశాన్ని నువ్వు చేసినప్పుడు అది అధర్మం అంటారు. మతం అంటే నమ్మకం. తీసుకొస్తారు హిందూ ధర్మాన్ని, హిందూ మతాన్ని, క్రిస్టియానిటీని దైవ దర్శనాలకు ఇష్టానుసారం చేస్తారు. చంద్రబాబు నాయుడు ఎప్పుడైనా ఒక్కటే చంద్రబాబు నాయుడు గారికి ప్రజలు చెప్పేది, తన పదవుల కోసం, తన రాజకీయాల కోసం దేనినైనా అపవిత్రం చేస్తాడు, దేనినైనా అపవిత్రంగా ప్రచారం చేస్తాడు. దేనినైనా నీ ఇష్టమైన తిరుపతి లడ్డే కాదు, ఏ విషయంలో కూడా ఈ పవిత్రత భంగం కలిగింది అని చెప్తాడు. తిరుపతి లడ్డు పవిత్రత భంగం కలిగింది అని చెప్తాడు. జరగకపోయినప్పటికీ జరగని తప్పును జరిగిందని చెప్పి ప్రచారం చేసి ఒక రాజకీయ పార్టీకి నష్టం చేసి తన లాభపడే అంశం కోసం చేసే ప్రయత్నమే తప్ప మరొకటి కాదు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మేము అన్ని గుళ్ళల్లో మేము పూజలు చేసేదానికి కారణం ఒకటే, ఈ రాష్ట్రంలో ఇటువంటి పరిస్థితి ఉండకూడదు స్వామి. నేనైతే ప్రార్థన చేస్తానేది ఒకటే, ఏడుకొండల వారికి ఈ వివాదం పైన లేని తప్పుడు ఉందని చెప్పి ఎవరైతే చూపించినారో, నీ యొక్క పవిత్రతను భంగం కలిగించేదానికి కారణం వాళ్ళ, లేకపోతే ఏ కాంట్రాక్టర్ అయినా తప్పు చేసినాడా, ఏ ఈఓ అయినా తప్పు చేసినాడా, ఏ ప్రభుత్వమైనా తప్పు చేసిందా? తప్పు చేయకపోయినప్పటికీ చంద్రబాబు నాయుడు లాభం కోసం ఈ తప్పు చేసినాడా, ఈ నింద వేసినాడా అనేది ఇక్కడ ప్రశ్న. నేను స్వామికి ప్రార్థన చేసేది ఒకటే, ఇప్పుడు గుళ్ళోనే ప్రార్థన చేసినది ఒకటే. ఏ రాజకీయాల కోసం, ఏ అధికారం కోసం అయితే చంద్రబాబు నాయుడు తప్పు చేసి ఉంటే ఆ ఏడుకొండల వాడు ఉండాడు అనే సత్యాన్ని ప్రజలకు తెలిసేదాని కోసం, ధర్మాన్ని పరిరక్షిస్తాడు ఆ భగవంతుడు అనే దాని కోసం ఆ స్వామి మహిమను ప్రదర్శించాలా. ఏ రాజకీయాల కోసం, అధికారం కోసం చేసినాడో ఆ అధికారమే ఆయనకు లేకుండా పోవాలా. ఆ రాజకీయ పార్టీనే భూస్థాపితం కావాలా ఆయన తప్పు చేసిండే. ఒకవేళ లేదు మేము తప్పు చేసింటే మేము కూడా భూస్థాపితమే కావాలి, మా రాజకీయ పార్టీ కూడా భూస్థాపితమే కావాలా. ఈ సత్యాన్ని నిరూపించడానికి ఇక ఏకైక మార్గం ఏడుకొండల వాడే, ఆ దేవుడే, మరొక మార్గమే లేదు. అందుకే ఆ స్వామికి పూజ చేస్తాం, ఆ స్వామికి ప్రార్థన చేస్తాం. భవిష్యత్తే నిర్ణయిస్తుంది.